ఆ దివ్య రూపం ఎలా ప్రత్యక్షమయ్యింది అనే ప్రశ్నకి సమాధానం ఒక పురాణ రహస్యంలో దాగి ఉంది. ఒకప్పుడు మహర్షులు అందరూ కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి చేరుకున్నారు. ఈ సృష్టిలో అత్యున్నతుడు ఎవరు? బ్రహ్మనా, విష్ణువా లేదా మహేశ్వరుడా? ఈ సందేహాన్ని తీర్చడానికి భృగు మహర్షిని పంపించాలని నిర్ణయించారు. మొదట భృగు మహర్షి బ్రహ్మదేవుడిని దర్శించాడు. కాని అతనికి గౌరవం లభించలేదు. తరువాత శివుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ కూడా పరిస్థితి భిన్నంగా లేదు. చివరగా విష్ణు లోకానికి చేరుకున్నాడు. కోపంతో భృగు మహర్షి విష్ణువుని తన్నాడు. కాని విష్ణువు కోపపడలేదు. ఆయన వినయంతో స్పందించాడు. ఈ ఘటనతో లక్ష్మీదేవి బాధపడింది. వైకుంఠాన్ని విడిచిపోయింది. లక్ష్మిని వెతుక్కుంటూ విష్ణువు భూమికి వచ్చాడు. శ్రీనివాసుడిగా మారాడు. అదే తిరుమలలో ఆ దివ్య కథ కొనసాగింది. కానీ శ్రీనివాసుడు పద్మావతిని ఎలా కలిశాడు, వారి దివ్య కళ్యాణం ఎలా జరిగింది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. గోవింద స్మరణం. ప్రతి కథలో భక్తి, ప్రతి వీడియోలో దైవత్వం.